చేయడానికి వాడు ఊరి పెడతాడు. చాలాసార్లు మనము ఎంతో మంది విశ్వాసం తెలియక అందులోకి వెళ్ళిపోయి వారు ఆ ఊరిలో చిక్కిపోతారు. అది దేవుడు అంటున్నాడు, అలాంటి అంటే నీకు తెలియకుండా నిన్ను అటాక్ చేయడానికి వచ్చే ఆ పరిస్థితులలో కూడా నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, అంతేకాదు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. అందుకని ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము కేడుములు డాలునై ఉన్నది. తర్వాత 5వ వచనం చదివితే, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాలు చేయు రోగముకైనను నీవు భయపడకూడదు. అంటే రాత్రి వేళ చీకటి పగటు అంటే ఎవ్రీ టైం, ప్రతి నిమిషం యూ విల్ హ్యావ్ ద గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని యొక్క కాపుదల అన్ని వేళలా ఉంటుంది అని. అంటే రాత్రి పగలు అనేది ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, అన్ని కాలాల్లో దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఒక విషయం. ఇంకోటి, మన జీవితాలలో కూడా నాట్ ఓన్లీ ఫిజికల్ డే అండ్ నైట్, భౌతికమైన రాత్రి పగలు మాత్రం కాదు, మన బ్రతుకులలో కూడా మెనీ టైమ్స్ యూ విల్ ఫేస్ సమ్ డేస్ అండ్ నైట్స్. అంటే కొన్నిసార్లు డేస్ అంటే చాలా వెలుగు, చాలా బాగుంటాయి. నైట్స్ అంటే చాలా చీకటి. సమ్ టైమ్స్ విల్ గో త్రూ సమ్ ప్రాబ్లమ్స్, అవి రాత్రులు. అవి సమ్ టైమ్స్ మన జీవితం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది, అది పగలు. అంటే మన బ్రతుకులలో కూడా ఏముంటాయి, డే అండ్ నైట్స్ ఉంటాయి. అయితే దేవుడు అంటాడు, నీ జీవితంలో డే వచ్చినా నీ జీవితంలో రాత్రి వచ్చినా